వెళ్ళేదం శ్రేష్ఠ దేశం నిజము, ఉండేదం ప్రభుతోనే నిత్యము. వెళ్ళేదం శ్రేష్ఠ దేశం నిజము, ఉండేదం ప్రభుతోనే నిత్యము. పరలోక దేశము ఉత్తమం, మన దేశం అతి ఉత్తమం. పరలోక దేశము ఉత్తమం, మన దేశం అతి ఉత్తమం. యేసుక్రీస్తు ప్రభు ఈ రీతిగా సెలవిస్తున్నారు, నశించిన దానిని వెదకి రక్షించడానికి మనుష్య కుమారుడు ఈ లోకములోనికి వచ్చెను. దేవుడే మానవుడుగా ఈ లోకములోనికి నశించిపోయిన మానవ జాతిని రక్షించడానికి వచ్చాడు. అద్భుత నగరమది ప్రభు నిర్మించినదే, దృఢమైన పునాది స్థిరపరచబడినది. అద్భుత నగరమది ప్రభు నిర్మించినదే, దృఢమైన పునాది స్థిరపరచబడినది. వెళ్ళేదం శ్రేష్ఠ దేశం నిజము, ఉండేదం ప్రభుతోనే నిత్యము. వెళ్ళేదం శ్రేష్ఠ దేశం నిజము, ఉండేదం ప్రభుతోనే నిత్యము. పవిత్ర నగరమది, నీతికి స్థానమది. పరమ స్వభావముతో నిర్మించబడినది. పవిత్ర నగరమది, నీతికి స్థానమది. పరమ స్వభావముతో నిర్మించబడినది. వెళ్ళేదం శ్రేష్ఠ దేశం నిజము, ఉండేదం ప్రభుతోనే నిత్యము. వెళ్ళేదం శ్రేష్ఠ దేశం నిజము, ఉండేదం ప్రభుతోనే నిత్యము. ప్రభుని చూచెదము, ఆనందమందెదము. ప్రభు సమానముగా మనముండెదమచట. ప్రభుని చూచెదము, ఆనందమందెదము. ప్రభు సమానముగా మనముండెదమచట. వెళ్ళేదం శ్రేష్ఠ దేశం నిజము, ఉండేదం ప్రభుతోనే నిత్యము. వెళ్ళేదం శ్రేష్ఠ దేశం నిజము, ఉండేదం ప్రభుతోనే నిత్యము.
నిరంతరాజ్యమది యుగంబులుండునది నిత్యముండెదరచగా ఏర్పరచబడిన వారు నిరంతరాజ్యమది యుగంబులుండునది నిత్యముండెదరచట ఏర్పరచబడిన వారు వెళ్ళేదం శ్రేష్ఠ దేశం నిజము ఉండేదం ప్రభుతోనే నిత్యము వెళ్ళేదం శ్రేష్ఠ దేశం నిజము ఉండేదం ప్రభుతోనే నిత్యము పరలోక దేశము ఉత్తమం అమన దేశం అతి ఉత్తమం పరలోక దేశము ఉత్తమం అమన దేశం అతి ఉత్తమం. యేసు ప్రభువా నీవే మహిమా నిరీక్షణ యేసు ప్రభువా నీవే మహిమా నిరీక్షణ హల్లెలూయా హల్లెలూయా మహిమా నిరీక్షణ నీవే. పిల్లలు పోండి. హల్లెలూయా హల్లెలూయా మహిమా నిరీక్షణ నీవే. యేసు ప్రభువా నీవే మహిమా నిరీక్షణ. యేసు ప్రభువా నీవే మహిమా నిరీక్షణ. గొప్ప రక్షణ సిలువా శక్తితో నా కొసగితివి. గొప్ప రక్షణ సిలువా శక్తితో నా కొసగితివి. మహిమా నిరీక్షణ నీవే నిశ్చయముగా నిన్ను చూతును. మహిమా నిరీక్షణ నీవే నిశ్చయముగా నిన్ను చూతును. యేసు ప్రభు జయ హో యేసు ప్రభు జయ హో యేసు ప్రభు జయ హో యేసు ప్రభు జయ హో యేసు ప్రభువా నీవే మహిమా నిరీక్షణ. యేసు ప్రభువా నీవే మహిమా నిరీక్షణ. నిత్య రక్షణ నీ రక్తము చేనాకిసితివి. నిత్య రక్షణ నీ రక్తము చేనాకిసితివి. ఎనలేని ధనము నీవేగా నిశ్చయముగానే పొందును. ఎనలేని ధనము నీవేగా నిశ్చయముగానే పొందును. యేసు ప్రభు జయ హో యేసు ప్రభు జయ హో యేసు ప్రభు జయ హో
ప్రభువా నీవే. జీవము గల సంఘము దేవునిది సంఘము, జీవము గల సంఘము దేవునిది సంఘము. పావనుడగు యేసు ప్రభువు పాలించు సంఘము, పావనుడగు యేసు ప్రభువు పాలించు సంఘము. జీవము గల సంఘము దేవునిది సంఘము, జీవము గల సంఘము దేవునిది సంఘము. పరలోక రాజమర్మపు ప్రత్యక్షత సంఘము, పాపిని పరిశుద్ధుని చేసే ప్రభు యేసు కృపాలయం. పరలోక రాజమర్మపు ప్రత్యక్షత సంఘము, పాపిని పరిశుద్ధుని చేసే ప్రభు యేసు కృపాలయం. జీవము గల సంఘము దేవునిది సంఘము, జీవము గల సంఘము దేవునిది సంఘము. దేవుడు తన స్వరక్తమిచ్చి కొన్నట్టి సంఘము, దేవుడే మనుషుల మధ్యన నివసించే కాపురం. దేవుడే తన స్వరక్తమిచ్చి కొన్నట్టి సంఘము, దేవుడే మనుషుల మధ్యన నివసించే కాపురం. జీవము గల సంఘము దేవునిది సంఘము, జీవము గల సంఘము దేవునిది సంఘము. లోకములో వేరు పడిన వారే ఈ సంఘము, లోకానికి రక్షణ మార్గం చూపు దీపస్తంభము. లోకములో వేరు పడిన వారే ఈ సంఘము, లోకానికి రక్షణ మార్గం చూపు దీపస్తంభము. జీవము గల సంఘము దేవునిది సంఘము, జీవము గల సంఘము దేవునిది సంఘము. యేసే తమ నీతిగా గల క్రొత్త సృష్టి సంఘము, పరమ తండ్రి పిల్లలైన పరిశుద్ధుల కుటుంబము. యేసే తమ నీతిగా గల క్రొత్త సృష్టి సంఘము, పరమ తండ్రి పిల్లలైన పరిశుద్ధుల కుటుంబము. జీవము గల సంఘము దేవునిది సంఘము, జీవము గల సంఘము దేవునిది సంఘము. ఆత్మచేత శరీర క్రియలను చంపిన వారిందులో ఆత్మీయ వరములు పొంది ఆత్మను వెలిగిందురు. ఆత్మచేత శరీర క్రియలను చంపిన వారిందులో ఆత్మీయ వరములు పొంది ఆత్మను వెలిగిందురు. జీవము గల సంఘము దేవునిది సంఘము, జీవము గల సంఘము దేవునిది సంఘము. యేసు కొరకు శ్రమలు నిందలు ఓర్చుకున్న సంఘము, పలు రక్కసి చెట్లలో కనబడు వల్లి పద్మ పుష్పము. యేసు కొరకు శ్రమలు నిందలు ఓర్చుకున్న సంఘము, పలు రక్కసి చెట్లలో కనబడు వల్లి పద్మ పుష్పము. జీవము గల సంఘము దేవునిది సంఘము, జీవము గల సంఘము దేవునిది సంఘము. పావనుడగు యేసు ప్రభువు పాలించు సంఘము, పావనుడగు యేసు ప్రభువు పాలించు సంఘము. జీవము గల సంఘము
గల సంఘము దేవునిదే సంఘము. పాట సంఖ్య 11. పరలోకమే నా స్వాస్థ్యము ఎప్పుడుగాంతునో, పరలోకమే నా స్వాస్థ్యము ఎప్పుడుగాంతునో, నా ప్రియ యేసుని నేనెప్పుడుగాంతునో, నా ప్రియ యేసుని నేనెప్పుడుగాంతునో, పరలోకమే నా స్వాస్థ్యము ఎప్పుడుగాంతునో, పరలోకమే నా స్వాస్థ్యము ఎప్పుడుగాంతునో, ఆకలి దప్పులు దుఃఖము మనోవేదన లేదచ్చట, ఆకలి దప్పులు దుఃఖము మనోవేదన లేదచ్చట, పరమకుటము పొందను ప్రభు పాదముల చేరెదను, పరమకుటము పొందను ప్రభు పాదముల చేరెదను, పరలోకమే నా స్వాస్థ్యము ఎప్పుడుగాంతునో, పరలోకమే నా స్వాస్థ్యము ఎప్పుడుగాంతునో, సిలువ వేయబడితిని ఇక నే కాదు జీవించుట, సిలువ వేయబడితిని ఇక నే కాదు జీవించుట, ప్రభు యేసు మహిమ కొరకు గురి కలిగి జీవింతురు, ప్రభు యేసు మహిమ కొరకు గురి కలిగి జీవింతురు, పరలోకమే నా స్వాస్థ్యము ఎప్పుడుగాంతునో, పరలోకమే నా స్వాస్థ్యము ఎప్పుడుగాంతునో, నా పరుగు తుద ముట్టింప నాకు కృపను మెండుగను సగును, నా పరుగు తుద ముట్టింప నాకు కృపను మెండుగను సగును, విశ్వాస మార్గములో విసుగక పరుగెత్తెదరు, విశ్వాస మార్గములో విసుగక పరుగెత్తెదరు, పరలోకమే నా స్వాస్థ్యము ఎప్పుడుగాంతునో, పరలోకమే నా స్వాస్థ్యము ఎప్పుడుగాంతునో, పరమ విశ్రాంతి పొందా పరలోకమందు చేరేదను, పరమ విశ్రాంతి పొందా పరలోకమందు చేరేదను, పగలు రాత్రచట లేదు ప్రభువే దీపమయుండును, పగలు రాత్రచట లేదు
ప్రభువే దీపమయుండును పరలోకమే నా స్వాస్థ్యము ఎప్పుడు గాంతును పరలోకమే నా స్వాస్థ్యము ఎప్పుడు గాంతును ప్రియుని పిలుపును విని నేను కూడా సిద్ధపడదాను ప్రియుని పిలుపును విని నేను కూడా సిద్ధపడదాను దినములు సమీపింపగా వాంఛయు అధికంబాయే దినములు సమీపింపగా వాంఛయు అధికంబాయే పరలోకమే నా స్వాస్థ్యము ఎప్పుడు గాంతును పరలోకమే నా స్వాస్థ్యము ఎప్పుడు గాంతును నా ప్రియ యేసుని నేనెప్పుడు గాంతును నా ప్రియ యేసుని నేనెప్పుడు గాంతును పరలోకమే నా స్వాస్థ్యము ఎప్పుడు గాంతును పరలోకమే నా స్వాస్థ్యము ఎప్పుడు గాంతును ప్రభు యేసుని నేను వెంబడింతును ప్రభు యేసుని నేను వెంబడింతును తన అడుగు జడలలో నడిచెదను తన అడుగు జడలలో నడిచెదను లోకమున్ విడచి సిలువను మోసి లోకమున్ విడచి సిలువను మోసి దీక్షతో ప్రభుని వెంబడింతును లోకమున్ విడచి సిలువను మోసి దీక్షతో ప్రభుని వెంబడింతును ప్రభు యేసుని నేను వెంబడింతును తన అడుగు జడలలో నడిచెదను తన అడుగు జడలలో నడిచెదను కాపరి యేసు స్వరమును వినుచు కాపరి యేసు స్వరమును వినుచు చూపెడి స్థలముల కేగెదను కాపరి యేసు స్వరమును వినుచు చూపెడి స్థలముల కేగెదను ప్రభు యేసుని నేను వెంబడింతును తన అడుగు జడలలో నడిచెదను తన అడుగు జడలలో నడిచెదను చీకటి జగతిని తప్పించుకొని చీకటి జగతిని తప్పించుకొని వాక్యపు వెలుగులో వెంబడింతును చీకటి జగతిని తప్పించుకొని వాక్యపు వెలుగులో వెంబడింతును ప్రభు యేసుని నేను వెంబడింతును తన అడుగు జడలలో నడిచెదను తన అడుగు జడలలో నడిచెదను పాప విశాల మార్గమున్ విడచి పాప విశాల
ప్రార్థిస్తున్నాం. మరొకసారి ప్రభావ నీ రాష్ట్రంలో అభిషేకించిన బలపరచును పొజిషన్ అంతట్లో మీరు సహాయపడిన విధానం అంతటి బట్టి స్తోత్రములు. నీ ఘనమైన నామాలు అత్యధికముగా మహిమపరచబడలాగా మీరు చేసుకున్న కార్యాన్ని బట్టి కూడా నేను ఎంతగానో స్తుతిస్తూ వందనాలు పెంచుకుంది. భూస్థాపన కార్యక్రమం విషయంలో మీరు మా మధ్యని నడిపించమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ఘనమైన నామాలను స్తుతించి వేడుకని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఏ విధంగా గారు కూడా అందుబాటులో ఉండాలా వాక్యం విన్నారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, నిజంగా ఈరోజు ఈ భూస్థాపన చూస్తుంటే మీ అందరికీ ఒక భూస్థాపన గుర్తొచ్చి ఉంటుంది. ఏంటది? ఎవరికి చెప్పండి? లక్ష్మణ్ గారి తర్వాత నిజంగా ఇంత జనసంద్రమైన ఒక ప్రవాహం లాగా వస్తుంటే అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఎమ్మెల్యే గారు చనిపోయారా, ఎంపీ గారు చనిపోయారా, వాళ్ళకి ఫోన్ చేస్తారేమో, వాళ్ళు మీరు బాగున్నారా? లోక ప్రయోజనం గురించి ఇప్పటి వరకు కూడా తెలియదు. విధాన అందరూ ఆశ్చర్యపోతున్నారు. అయ్యా చనిపోయిన ఎమ్మెల్యే గారు కాదంట, ఎంపీ గారు కాదంట, మరి ఎవరో ఒక దైవ సేవకుడు, ఎవరు ఆయన పేరు అంటే లోక ఎప్పుడు వినలేదు, ఎప్పుడు మనం చూడలేదు. నిజంగా దేవుని కార్యానికి ఒక ప్రత్యేక విధంగా మనం చూస్తున్నాం. కాలం నిజంగా దేవుని దాసులు సాక్ష్యాలు చెప్పినట్లు, వర్తమానాలు చెప్పినట్లు యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి నిజంగా ఇదంతా విలువైన సమయము. నిజంగా నాకు ఇస్తారని కూడా నేను అనుకోలేదు. ఎందుకంటే నేను ఎంతో అందరికంటే చాలా చిన్న దౌర్జన్యం. అయినప్పటికీ కూడా ఒక్క మాట నేను తమ్ముడు చెప్తా ఉన్నాడు, అన్న సేవకు రావటానికి కారణం ఏంటంటే ఒక్క వాక్యం. అది తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయంలో 11వ వచనం. 2 తిమోతి 4:11 లేక మాత్రమే అయిపోయింది, వర్తమానం అయిపోయింది. లేక మాత్రమే. ఆ రోజు పనులే కాదు, ఈరోజు ప్రభు చెప్తున్న మాట ఇదే. మీరందరూ ఎక్కడ ఉన్నారు? లేక ఎక్కడ ఉన్నాడు? మన దగ్గర ఉన్నాడు. నిజంగా లేక అన్న జీవితం, లేక అనే మాటకు అర్థం మనకు తెలుసు. లేక ఇస్ మీన్డ్ బై లైట్, వెలుగు. నిజంగానే దేవుని కొరకు వెలుగుతూ వచ్చాడు, దేవుని కొరకు ఎంత ప్రకాశిస్తూ వచ్చాడు. ఇందాక అని చెప్పినట్లుగా సువార్త అంటే ఆయనకి ఎంతో ఇష్టం, ప్రాణం. ఈరోజు కరపత్రిక కొన్ని తీసుకొచ్చాం విజయవాడ నుంచి. ఇంత తొందరగా అయిపోవటం ఎప్పుడు చూడలేదండి. అలా ఇచ్చి మళ్ళీ ఇలా వచ్చేసరికి మొత్తం అయిపోయింది. 5 నిమిషాల్లో ఏంటంటే ఒకదానికి 1000 పత్రికలు ఉంటాయి, ఒక బండిల్ 1000 అయిపోయింది. నాకు అనిపించింది ఇంకొక 5000 తీసుకొచ్చినా బాగుండేది అని. వెలుగు ఒక వెలుగు వెలిగాడు. బైబిల్లో లోకాకు, మన లోకాలకు ఎంత గొప్ప పేరుకుందంటే నిజంగా ఆ పేరుకు తగ్గట్లు జీవించాడు. లోక అనే పేరు బైబిల్లో 3 సార్లే కనపడుతుంది. మొట్టమొదట కొలస్సీ 4:14 కనపడుతుంది. రెండవది ఇందాక చదివిన 2 తిమోతి 4:11 కనపడుతుంది. మూడవది చివరిసారిగా ఫిలెమోను పత్రిక 1వ అధ్యాయం ఉంటుంది, 24వ వచనంలో కనబడుతుంది. ఈ 3 సార్లు కనబడినా, నేను పేరు 3 సార్లే రాసిన ఒక విశ్వాస జీవితాంతం అనుసరించగలిగిన లక్షణాలు లోకాల్లో చూస్తున్నాను. మన లోకాలలో కూడా నేను సరిపోల్చుకుంటే 3 లక్షణాలు ఉన్నాయి. మొట్టమొదట లోకా గురించి రాస్తూ, రెండవ అది కొలస్సీ 4:14లో ప్రియుడైన లోక. ఎవరంట? ఒక వ్యక్తి ఈ లోకంలో జీవించినంత కాలం వాళ్ళ బాధ్యత ఏంటంటే దేవునికి ఎలా ఉండాలి? ప్రియుడిగా ఉండాలి, అందరికీ ప్రియుడిగా ఉండాలి. మొట్టమొదట ప్రియుడగు లోక ఎంత ప్రియంగా ఉన్నాడండి. అందుకని చాలాసార్లు మరణం అనేసరికి రకరకాలుగా ఆలోచిస్తాడు. ఐఏఎస్ ఇంటర్వ్యూలో ఒకసారి ఎవరు ఊహించిన ప్రశ్న అడిగారు, మేమే ఆశ్చర్యపోయాం. అదేంటంటే వాట్ ఈజ్ మీన్డ్ బై డెత్ అన్నారు. మీ సొంతగా రాయాలి. ఎవరు రాయగలరు? ఏ సిలబస్ లో లేదు, ఎందులో లేదు, అందరు రాశారు. డెత్ అంటే చాలా భయంకరమైనది, డెత్ ఈజ్ వెరీ డర్టీ అని రాసింది ఒక అమ్మాయి.
ఒక అమ్మాయి ఏమని రాసిందో తెలుసా? డెత్ ఈస్ నథింగ్ బట్ డిజైన్ ఆఫ్ గాడ్ అని రాసింది. దాని గురించి వివరించింది అప్పుడు. డెత్ ఈస్ నథింగ్ బట్ డిజైన్ ఆఫ్ గాడ్. ఇది ఒక గొప్ప డిజైన్. ఈరోజు లోకాన్ని ఒక డిజైన్ చేసి తీసుకెళ్తున్నాడు దేవుడు. అప్పుడు వాళ్ళు అడిగారు, కెన్ యూ ఎక్స్ప్లెయిన్ దిస్, వాట్ ఈస్ ద ఫుల్ ఫార్మ్ ఆఫ్ డెత్ అంటే, ఎస్ సార్ ఐ విల్ డిఫైన్ చెప్పమ్మా అంటే అమ్మ ఏం చెప్తుందో తెలుసా? డి ఈజ్ నథింగ్ ఫర్ డిగ్రీ సార్ అండి. డి అంటే ఏంటి? మరణం అనేది డిగ్రీ ఎప్పుడు ఇస్తారు? కోర్సు కంప్లీట్ అయ్యాక ఇస్తారు. ఇక్కడ మరి మన కోర్సు కంప్లీట్ అయిపోయిన తర్వాత పరలోకంలో మనకిచ్చే డిగ్రీయే మరణము. అలాగా బాగుందమ్మా. ఈ అంటే ఏంటి సార్? ఈ అంటే ఎంగేజ్మెంట్ సార్. వాళ్ళ దగ్గర ఎంగేజ్మెంట్ అంటే పెళ్లికి ముందు కదంటే, కాదు సార్ ఎందుకంటే ఇది గొప్పది, మాకు ఇంకో పెళ్లి ఉంది, గొర్రెపల్లి పెళ్లి. ఇది ఎంగేజ్మెంట్. ఇక మనుషులతో అంతా అయిపోయి దేవునితో ఎంగేజ్ అవటం అండి. ఆశ్చర్యపోయారు. మరి ఏ అంటే ఏంటమ్మా? మూడో మాట కళ్ళల్లో నీళ్ళు వచ్చాయి. అరేంజ్మెంట్ సార్. అరేంజ్మెంట్ ఏంటి? అవును సార్, ఎంగేజ్మెంట్ అయిపోయాక మ్యారేజ్ అరేంజ్మెంట్ చేయాలి కదా. మా దేవుడు మన కొరకు అరేంజ్మెంట్ చేస్తున్నాడు. ఇంకెక్కడ నీకు వద్దు, ఇక్కడ ఈ పరిస్థితులు నీకు వద్దు, నీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను అని వెళ్ళి అరేంజ్ చేస్తాడు సార్. డిఏ. మరి టీ అంటే ఏంటమ్మా? అదేంటి సార్? ట్రావెలింగ్ కదండి, ఈ లోకం నుంచి పరలోకం. అమ్మాయి హెచ్ అనే మాట కూడా చెప్పింది. ఇప్పుడు చెప్పనా, ఇంకోసారి చెప్పనా? ఇప్పుడే చచ్చిపోయాడు. ఒక అంటుంది, టెన్షన్ పెట్టి అంటున్నాదయ్యా. హెచ్ అంటే నథింగ్ బట్ హానర్. దేవుడు తన భక్తులకి ఇచ్చే హానర్. కనుక ఈరోజు నిజంగా నేను అనుకుంటున్నాను, మనం ఇంతమంది చూస్తే మనం ఇట్లా ఉంటున్నాము. అన్నను ఆహ్వానించడానికి ఇంకెంతమంది దూతలు వచ్చారు. దూతలు అంటున్నారు, మీకంటే మేమే ఎక్కువ ఉన్నాము. మీరేం చేస్తున్నారంటే, మీరేం చేస్తున్నారు? ఏంటి ఒక రన్నింగ్ చేసి ఏం చేస్తారు? మీరు సెండ్ ఆఫ్ ఇస్తున్నారు. మేమేం చేస్తున్నాము? రిసీవింగ్. వెల్కమ్. వెరీ గుడ్ అన్న, వెల్కమ్. ఈరోజు ఇంత గొప్ప వెల్కమ్ పార్టీ అమ్మా, ఇంత గొప్ప సెండ్ ఆఫ్ పార్టీ ఎవరికి లేదేమో. నేను అందుకనే ధైర్యంగా చెప్పాను. వత్సల్ గారు దైవజనుడు తర్వాత ఇంత నిజంగా ఒక్కొక్కరు వచ్చారండి. నాకు ఒక్కొక్కరిని చూస్తుంటే నాకు అనిపిస్తుంది, ప్రతి ఒక్కరికి ఒక బహుమానం ఇచ్చి పంపిస్తే బాగుంది అనిపిస్తుంది. ఎంత ప్రేమతో వచ్చారు, నడవలేక వచ్చారు, పెద్దవాళ్ళు వచ్చారు. ఇందాక ఒక అంకుల్ని చూస్తున్నా, ఉండిపోయి నడుస్తున్నారండి. ఇది దేవుని ప్రేమ, ఇది దేవుని సాక్ష్యం. బట్ మొట్టమొదట లోకా గురించి పరిచయం ఏంటంటే, ప్రియుడైన లోక. రెండవది 2 తిమోతి 4:11 లోక మాత్రమే నా యొద్ద. రెండవది ప్రత్యేకమైన లోక. లోక ఎలా ఉన్నాడు? అందరూ వెళ్ళిపోయారు, ఎవ్వరు లేరు, అందరూ వెళ్ళిపోయారు. చివరికి అప్పుడు దాకా దోమ కూడా వెళ్ళిపోయాడు. ఇంకెవరు లేరా అంటే లోక అన్నాడంట, అన్నా నేనున్నాను. ఈ పరిస్థితుల్లో కూడా ఉన్నావా లోక? ఇప్పుడు చాలా బయటరింపులు ఉన్నాయి కదా, చాలా శ్రమలు ఉన్నాయి కదా, చాలా కష్టాలు ఉన్నాయి కదా. నేను అంటాను లోకాన్ని కూడా ఉన్నా ఇబ్బందులు పడుతూ వచ్చాయి. ఆరోగ్యపరంగా పోరాడుతూ వచ్చినాడు. అప్పుడు ఎలా జీవించాడు? ప్రత్యేకంగా. రోజున దేవుడు ఒక విశ్వాస జీవితంలో కోరుకునే రెండో సంగతి ఏంటంటే, ప్రత్యేకమైన వాడుగా నువ్వు ఉన్నావా? అందరిలాగా ఉండొద్దు. నువ్వు దేవుని కొరకు ఒక ప్రత్యేకంగా ఉండు. దేవుడు నిన్ను కూడా ప్రత్యేకంగా చేస్తా. మూడవది మనం చూస్తే ఫిలెమోను పత్రిక 24వ వచనంలో అక్కడ రాయబడుతుంది. ఏమని రాశాడన్నా? నా చేత పనివారైన లోక చాలండి. వందనాలు ప్రేమికులతో అంటే ప్రేమ. మూడవది ప్రేమ కలిగిన లోక. ఇది మానవుని జీవితం. 3 అనుభవాలు. ఒకటి ప్రియుడైన లోక, రెండవది ప్రత్యేకమైన లోక, మూడవది ప్రేమ కలిగిన లోకమ్మ చెప్తా వచ్చారు. కాంతమూర్తన్న ఎందుకు ఇంతమంది వచ్చారంటే, అందరిని ఏం చేశాడు? లోక అన్న ఎంత ప్రేమించాడు. నిజంగా నన్ను ఎంత ప్రేమించేవాడు అంటే, ఉదాహరణకి అన్నది చాలా సీరియస్గా ఉంది. నేను ఫోన్ చేసి, మేము మా జీప్ రెడీ చేసి బొలేరోలో అందరం ఎక్కి కూర్చొని సేవకులు ఇక ఫోన్ చేసి అన్న మేము బయలుదేరాము, నువ్వు కర్నూలు హాస్పిటల్లో ఉన్నావంట కదా, మరి ప్రార్థన చేసి మేము బయలుదేరుతున్నాము అంటే ఒక మాట అన్నాడు. ఏమన్నాడో తెలుసా? అక్కడి నుంచి ఇక్కడికి వస్తావా? ఎంత పరిచర్య ఉంది, ఎంత బిజీగా ఉంది, నేను చూస్తున్నా, ప్రతిరోజు అప్డేట్ చూస్తున్నాను. నువ్వు ఎక్కడికి వచ్చి ప్రార్థన చేయొద్దు, కానీ అక్కడే ప్రార్థన చేయాలి. కష్టపడిన కూడా నా దగ్గరకు వచ్చే ఈ సమయం ఇంకో చోటుకు వెళ్తావు, ఇంకొకరిని దర్శించు, ఇంకొక దేవుని పని చెయ్యి. నాకు బాగా అనిపిస్తుంది. ఆ రోజు వచ్చేసినా బాగుండేది అనిపించింది.
కాబట్టి ప్రేమ కలిగిన రాజుని అనుభవం లేకుండా నేను ముగించేస్తాను. ఈ 3 అనుభవాలతో తన జీవితాన్ని అమ్మ ప్రభు కొరకాయ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశాడు. అది నీ పరిస్థితి ఏంటి? అందుకని తెలుగులో ఒక మాట ఉంది, మరణం అనేది అమ్మ అది భయంకరమైనది కాదు, ఏదైంది కాదు. మా అంటే మంచిది, రా అంటే రమ్యమైనది, నా అంటే నమ్మకమైనది, మో అంటే ముఖ్యమైనది. ఇది క్రైస్తవ జీవిత మరణం. అందుకని దైవజనుడు భక్సం గారు ఆయన ధైర్యంతో చెప్పిన మాట, డెత్ ఈస్ ప్రమోషన్ టు హెవెన్. డెత్ అనేది ఏంటి చెప్పండి? అన్నకు ప్రమోషన్ వచ్చింది, మనకంటే ఇప్పుడు పదోన్నతి పొందుతూ వచ్చాడు. ఇక్కడ ఎంతమంది ఉన్నారు సహోదరి సహోదరుడా? ఒక్క సువార్త మాట నేను చెప్తున్నాను. ఈ 3 లక్షణాల్లో ఒక్క అనుభవం నీకుందా? అందరికీ ప్రియుడుగా ఉన్నావా? ఇంకా శత్రువుగా ఉన్నావా? నీ మాటల ద్వారా, నీ తలంపుల ద్వారా, నీ ప్రవర్తన ద్వారా ఈరోజు ఈ దైవజనుడి మరణం ద్వారా నీ జీవితాన్ని మార్చుకోండి. రెండవది, నువ్వు ప్రత్యేకంగా ఉన్నావా? ఇంకా లోకంలో అందరితో కలిసిపోతూ క్రైస్తవుడు ఉండి, క్రైస్తవ కుటుంబంలో ఉండి, ప్రార్థన పనులైన తల్లిదండ్రులు కలిగి ఉండి కూడా లోకంలో జీవిస్తున్నావు. ఈరోజు ప్రత్యేకమైన జీవితంలోకి వచ్చేసి. మూడవది, ప్రేమ కలిగిన. ఈ ప్రేమే దేవుని ప్రేమ. అందుకని యేసు అంటే ఏమనుకుంటున్నావో 2 అక్షరాలు. యేసు అంటే ఒకటే చిన్న సువార్త, 2 అక్షరాలు. విధానం నేను కూడా భద్రాచలం అడవుల్లోకి వెళ్ళినప్పుడు నక్సలైట్లు వచ్చేసారు, మమ్మల్ని పట్టుకున్నారు. మా జీబులు ఇవన్నీ చూసి పోలీసులు అనుకుని వాళ్ళు ఏం చేశారంటే ఏదో చేద్దాం అనుకున్నప్పుడు నేను చెప్పాను, అమ్మా మేము వచ్చింది యేసు ప్రేమ గురించి చెప్పడానికంటే వాళ్ళు అన్నారు, నిజమా? అయితే యేసు ప్రేమ గురించి 2 ముక్కల్లో చెప్పు, 2 మాటల్లో చెప్పు, లేకపోతే కథల్లో ఏం చెప్పాలి పర్వా వాళ్ళు మూసుకొని, ప్రభా నీ గురించి 2 ముక్కల్లో ఏం చెప్పగలినా? దేవుడు ఒక మాట ఇచ్చాడు నా హృదయంలో. ఎందుకు ఇచ్చాడో తెలియదు. నేను అదే చెప్పాను. ఏ అంటే ఏదైనా, సు అంటే సులువుగా చేసేవాడు. యేసు ఏనేనమ్మా అంటే ఆమె ఇంకో 4 ముక్కలు చెప్పాయా. ఇలా ఇప్పుడు ఆమె రక్షణ పొందాను. ఎస్పీ గారి దగ్గరికి వెళ్ళిపోయి అయ్యా యేసు నా జీవితాన్ని మార్చాడని లొంగిపోయింది. రోజు భద్రాచలం దగ్గర చింపి వారి దగ్గర మనకు విశ్వాసంగా జీవిస్తుంది. యేసు అంటే ఏదైనా సులువుగా. ఏమంటే ఏదైనా, ఏ కష్టంలో వచ్చావు, ఏ బాధలో వచ్చావు, ఏ తెగుల్లో వచ్చావు, ఏ శోధనలో వచ్చావు, ఏ పరిస్థితిలో వచ్చావు, సు అంటే సులువుగా చేసేది. కాబట్టి నీ పరిస్థితి ఎలాగుందో తెలియదు. భయంకరమైన దినాల్లో మనం ఉంటున్నాం. రేపు ఏం జరుగుతుందో తెలియదు. ఈ మధ్య కాలంలోనే ప్రపంచంలోనే భయంకరమైన గొప్ప ధనవంతుడు హెండ్రిక్స్, ఆయన పేరు ఎడ్వర్డ్ హెండ్రిక్స్ ఎడ్వర్డ్. ఆయన 2 దినాలుగా మరణంతో ఆట ఆడుతున్నాడు. ఆయన డాక్టర్ చెప్పాడంట, నేను మరణించకుండా ఉండాలి. వాళ్ళు ఏం చేశారంటే, చాలా గొప్ప ధనవంతుడు, ఆయన ఏం చేశారంటే కొన్ని ఇంజక్షన్లు చెప్పారు. ఈ ఇంజక్షన్ అరగంట ముందు చేసుకుంటే ఇది చచ్చిపోతారంగా, ఒక అరగంట ముందు చేసుకుంటే ఇంకొక సంవత్సరం బతుకుతారు. అట్లా 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 తన జీవితాన్ని కొనసాగిస్తున్నాడు. ఒక్కొక్క ఇంజక్షన్ సుమారుగా 3 కోట్లు. అలాంటివి ఆయన ఎన్నైనా చేసుకోగలడు. ఒకరోజు మళ్ళా బలహీనత వచ్చేసింది. అయితే ఆ ఇంజక్షన్స్ ఇంట్లో ఫ్రిడ్జ్లో ఉండాలి. ఆయన కారులో వస్తున్నాడు, బలహీనత వచ్చేసింది. ఏముంది 5 నిమిషాల్లో ఇంటికి వెళ్ళిపోతాను, ఇంజక్షన్ చేసుకున్నాను అనుకున్నాడు. ఆ రోజు ట్రాఫిక్ ఆగిపోయింది. అరగంటల్లా 40 నిమిషాలు అయిపోయింది. అక్కడే చనిపోయాడు. రేపు నీ పరిస్థితి ఎలా ఉంటుందో, నీ డబ్బు, నీ ధనము, నీ ఆస్తి ఏది కూడా నిన్ను రక్షించలేదు. ఏ సహోదరుడా, ముగింపులో ఒక్క మాట, యేసు లేకపోతే నీ జీవితం ఎంత నష్టమో తెలుసా? అందుకని ఒక విశ్వాసిగా నువ్వు జీవిస్తూ, నువ్వు ఒక మామూలు వ్యక్తిగా ఉంటూ, ఇంకా రక్షణ లేకుండా ఉంటే ఇదే మంచి సమయం. ఒకవేళ ఇదే అన్నాడంటే, దేవా మరి ఎన్నిసార్లు చెప్పినాను, ఎందుకు మారు మనసు పొందట్లా, రక్షణ కొరట్లా, నువ్వు మరణిస్తావని దేవుడు హెచ్చరిస్తాను అన్నాడంట. ప్రభువా నేను మరణించే ముందు నాకు ఒక ఉత్తరం రాయి, నేను జాగ్రత్త పడతాను అన్నాడంట. నాకు ఒక ఉత్తరం రాయి, జాగ్రత్త పడతాను, అప్పుడు నేను మారు మనసు పొందుతానంటే దేవుడు అన్నాడంట, 1 కాదు 4 రాస్తానన్నాడంట. అయిపోయింది, చాలా దినాలు గడిచిపోతున్నాయి, ఒక ఉత్తరం రావట్లా. ఇంకా నాకు టైం ఉందని నువ్వు చక్కగా సంతోషంగా జీవిస్తున్నాడు, పాపంలో నడుచుకుంటున్నాడు. ఒకనొక దినాలు దేవుడు వచ్చి పిలుస్తున్నాడు, కుమారుడా ఈరోజు నువ్వు వచ్చేయాలి. అదేంటి ప్రభు, ఎంత మోసం, ఎంత చీటింగ్, ఏంటి ప్రభు ఇప్పుడు పిలుస్తున్నావు? నాకు ఉత్తరాలు రాస్తానన్నావుగా, నేను ఎప్పుడో రాశాను ఈ ఉత్తరాలు. 1 కాదు 4 ఉత్తరాలు రాశానన్నాడంట. ఎక్కడ ప్రభు అంటే, నేను రాసిన మొదటి ఉత్తరం ఏంటో తెలుసా? దేవుడు మనిషికి రాసే 4 ఉత్తరాలు హెచ్చరించడానికి, మరణానికి ముందు 4 ఉత్తరాలు ఏంటంటే
చదివితే మొట్టమొదటి ఉత్తరము నీ తల వెంట్రుకలు తెల్లగా అవుతున్నాయి. ఫస్ట్ లెటర్. నీ వయసు పెరిగిపోతుంది, పెద్దోడు అవుతున్నావు. ఇది మొదటి లెటర్. రెండోది ఏంటి ప్రభువా, నీ కళ్ళకు కొంచెం మసుకొచ్చింది కదా, అది నీ రాసిన రెండో లెటర్. మూడో లెటర్ ఏంటి ప్రభువా, కళ్ళు కొంచెం ఊగుతున్నాయిగా, ముక్కలు కొరకలేకపోతున్నావుగా, అది మూడో లెటర్. మరి నాలుగో రాశానన్న ఏదంటే మోకాళ్ళ నొప్పులు వచ్చినాయా లేదా, నాలుగో లెటర్ అయిపోయింది. పదంగా రేపేం జరుగుతుందో నీకు ఇదే మిక్కిలను కొలిసి. యేసు అంటే ఏదైనా సులువు. అందుకని ఆ యేసు ప్రభు 2024 సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చి కలువరి శిలువలో మనందరి కోసం ప్రాణం అర్పించాడు. ఇంకా చెప్పాలంటే యేసు ప్రభుకు ఇంకో పేరు పరమలోక. ఆయన ప్రియుడైన వాడు, ఆయన ప్రత్యేకమైన వాడు, పాపంలో చేరకుండా మూడోది ఆయన ప్రేమ కలిగిన అనుభవంలో మరి గొప్ప భావజనుడు యొక్క స్థాపన అనుభవంలో ఎవరైనా ప్రభుని ఎరగకపోతే ఇప్పుడే నీ హృదయంలో ఒక చిన్న తీర్మానం తీసుకో. ఈ భూస్థాపన దినము నీ రక్షణ దినంగా దేవుడు చేయునుగాక. అన్న విజయ్ కుమార్ గారు వేంపంట దైవ సేవకులు ఎక్కడున్నారు అండి? ప్రార్థన. ఈ వర్తమానం డేవిడ్ అని గారు ఎక్కడ అందుబాటులో? ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, ఈ ఘనమైన నాను బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాను. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయంలో మీరు సెలవిస్తున్నారు, మన సహవాసం అయితే తండ్రితోనూ ఆయన కుమారుడు యేసు క్రీస్తుతో కూడా ఉన్నదని మీరు సెలవిచ్చిన నీ అమూల్యమైన మాటను బట్టి స్తోత్రములు చెల్లిస్తున్నాం. చూడు, లూకా బ్రదర్ను మీరు ప్రేమించి రక్షించిన తర్వాత మాతో 33 సంవత్సరములు సహవాసము కలిగి జీవించడానికి మీరు ఇచ్చిన కృప కొరకై నీ వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాం. తిరిగి 26 సంవత్సరాలు ఆ కుటుంబములో ఒక వ్యక్తిగా సహవాసము కలిగి జీవించడానికి ఇచ్చిన కృప కొరకై మీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఓ ప్రభువా, అన్ని విషయములలో ప్రభువా మాకు పలు విధములైన రీతిలో సహకారిగా ఉండి మా పరిచర్యలో తోడ్పడుతూ వచ్చిన విధానాన్ని బట్టి మిమ్మల్ని స్తుతించి కనపరుస్తున్నాం. తిరిగి ప్రభువా, శరీరముతో ఉండే సహవాసాన్ని విడిచి మీ మహిమలోకి పిలుచుకోవడానికి కష్టపడ్డారు. అందరూ బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. మరొక దినమున మీ సొంత సమయంలో నిత్యమైన సహవాసంలో మేము కలుసుకుంటామనే నిరీక్షణ కూడా ఇక్కడ చేరి వచ్చిన మాకందరికీ మీరు అనుగ్రహించినందుకై మీకు వందనములు తెలుస్తున్నాం. మీ దాసుని యొక్క భూస్థాపన ఆధారం చేసుకుని పలు విధాలుగా ప్రభువాన్ని మాటలు మీరు విడుదల చేశారు. స్తోత్రములు. తన పేరును ఆధారం చేసుకుని ఈ సమయంలో కూడా చేరి వచ్చిన ఈ ప్రజలైన వారందరితో మాట్లాడుతూ వచ్చినారు. అందరూ బట్టి స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయన. విశ్వసించిన ప్రతి ఒక్కరూ ప్రత్యేకంగా జీవించడానికి సహాయపడు నాయన. మీకు ప్రియమైన వారుగా జీవించడానికి సహాయపడు నాయన. ప్రత్యేకించబడిన వారుగా, జత పని వారుగా జీవించడానికి మీరే సిద్ధపరుచమని ప్రార్థన చేస్తున్నాం. ఎందరైతే రక్షణ లేని వారుగా ఉన్నారో ఓ ప్రభువా, నేడైనా ఈ యొక్క భౌతిక దేహము ద్వారా నువ్వు మాట్లాడుతున్న మాటలు ప్రభువా వారి హృదయంలో గుచ్చబడి మిమ్మల్ని సొంత రక్షకునికి అంగీకరించినట్టు ఈ ఆత్మకార్యం జరిగించి మీరే మహిమ ఘనత పొందమని ప్రతి వందనములు చెల్లిస్తూ నిత్యమైన సహవాసము కొరకై మమ్మల్ని సిద్ధపరుస్తున్నందుకై వందనములు చెల్లిస్తూ యేసు ప్రభు వారి యొక్క శ్రేష్టమైన నామములో స్తుతించి ప్రార్థించడి వేడుకుంటున్నాం తండ్రి. అన్న భూస్థాపన కార్యక్రమాన్ని ఇస్తాడు. అలాగే ఇంకా ఎవరైనా చూడకపోతే ఆఖరిగా మిస్ అయిన వాళ్ళు చూసే కొంచెం అవకాశం అండి. ఆర్డర్ తీసుకోండి. అన్న చివరిగా రెడీ పెట్టుకోండి అన్న. తర్వాత ప్రసాదంగా బేకీలు వెళ్ళారు, అందుబాటులో ఉండండి.
ఒకసారి చిన్న ప్రార్థన చేద్దాం. నమ్మకంగా ప్రేమించిన మా తండ్రి, ఈ మరణ సందర్భాలు మేము వెంట నుండి తీయబడినటువంటి వారమని జ్ఞాపకం చేయబడుతున్నాం. ఈ లోకంలోని దాసుడు లూకాను ప్రత్యేకమైన రీతిగా ఏర్పరచుకొని సేవా జీవితంలో నమ్మకంగా తన వంతు మీ యొక్క చిత్తానుసారంగా నడిచినటువంటి దినాలకే మీకు స్తోత్రములు. ఈ దినము తన భూస్థాపన కార్యక్రమంలో మంటి నుండి తీయబడ్డాడు కాబట్టి తిరిగి మంటికే అప్పజెప్పబడవలసినటువంటి అర్హత ఉన్నది. కాబట్టి ప్రభా, మరి ఈ సహోదరుని మీరు జ్ఞాపకం చేసుకొని ఒకానొక దినం మేమందరము తనను చూడబోతున్నాం అన్నటువంటి నిరీక్షణతో ఈ యొక్క కార్యాన్ని చేస్తున్నాం. మరొకసారి ప్రభా, ఇంతకాలం తను చేసిన పరిచర్యకై మీకు స్తోత్రములు. ఈ భూస్థాపన కార్యక్రమంలో కూడా తన యొక్క జీవితాన్ని బట్టి మీ నామానికి మహిమ తెచ్చుకున్నందుకు వందనాలు. యేసుక్రీస్తునామమున ప్రార్థించబడుతున్నాం తండ్రి. మంటి నుండి చేయబడినటువంటి మానవులు తిరిగి మంటికి చేర్చబడాలి. ఇది వాక్యానుసారమైన చర్చ. కాబట్టి సహోదరుడు లూకాను భౌతిక శరీరాన్ని ఇంటికి నన్ను మరి అప్పచెప్పడానికి ప్రభు యేసుని నేను వెంబడింతును, ప్రభు యేసుని నేను వెంబడింతును, తన అడుగు జాడలలో నడిచెదను, తన అడుగు జాడలలో నడిచెదను. లోకమున్ విడచి సిలువను మోసి, లోకమున్ విడచి సిలువను మోసి, దీక్షతో ప్రభుని వెంబడింతును. లోకమున్ విడచి సిలువను మోసి, దీక్షతో ప్రభుని వెంబడింతును. ప్రభు యేసుని నేను వెంబడింతును, తన అడుగు జాడలలో నడిచెదను, తన అడుగు జాడలలో నడిచెదను. కాపరి యేసు స్వరమును వినుచు, కాపరి యేసు స్వరమును వినుచు, చూపెడి స్థలముల కేగెదను. కాపరి యేసు స్వరమును వినుచు, చూపెడి స్థలముల కేగెదను. ప్రభు యేసుని నేను వెంబడింతును, తన అడుగు జాడలలో నడిచెదను, తన అడుగు జాడలలో నడిచెదను. చీకటి జగతిని తప్పించుకొని, చీకటి జగతిని తప్పించుకొని, వాక్యపు వెలుగులో వెంబడింతును. చీకటి జగతిని తప్పించుకొని, వాక్యపు వెలుగులో వెంబడింతును. ప్రభు యేసుని నేను వెంబడింతును, తన అడుగు జాడలలో నడిచెదను, తన అడుగు జాడలలో నడిచెదను. పాప విశాల మార్గమున్ విడచి, పాప విశాల మార్గమున్ విడచి, పరుగిడెదను జీవ మార్గమున. పాప విశాల మార్గమున్ విడచి, పరుగిడెదను జీవ మార్గమున. ప్రభు యేసుని నేను వెంబడింతును, తన అడుగు జాడలలో నడిచెదను, తన అడుగు జాడలలో నడచెదను. అంతము వరకు స్థిరముగా నిలచి, అంతము వరకు స్థిరముగా నిలచి, అమూల్య మకుటము పొందెదను.
దేవుడు మన హృదయంలో ఒక ఆత్మను పెట్టినాడు. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం. అంత మాత్రమే కాదు, మనలో ఆత్మ ఉంది. ఆత్మను అర్పకుడి అని చెప్తాం. మనం వాక్యంలో చూసినట్లయితే స్టెఫెను వాళ్ళు రాళ్లతో కొడుతున్నారు. తండ్రి, వారికి మీద ఈ పాపం మోపకమని చెప్పేసి ఆయన తన ఆత్మను దేవునికి అప్పగించుకుంటాడు. ఈ లోకంలో మనము చివరిగా మన ఆత్మను దేవునికి అప్పగించడం తర్వాత సమాప్తమైన ప్రశస్తమైన ఆ వాక్కులను జ్ఞాపకం పెట్టుకొని మనం కూడా వాటిని అనుసరించి నడుచుకోవాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ప్రభు ఈ మాటలను మన హృదయంలో 30 దంతలు 60 దంతలు 100 దంతలుగా ఫలించడానికి ప్రభు సహాయం చేయండి.